అన్నమయ్య జిల్లా ఎస్సీ/ఎస్టీ కమిటీ మెంబర్. ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల సమావేశాన్ని దాదాపు 13 జిల్లా సభ్యులు ఈరోజు సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా ముందుగా గౌరవ ఎస్సీ కమిషన్ సభ్యులు జవహర్ గారిని వాళ్ళ అంశాలతో కూడుకున్న విషయాలు చర్చించి మర్యాదపూర్వకంగా వినతి పత్రం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము జిల్లా సభ్యులందరూ మమేకమై ఈరోజు విజయవాడ ప్రెస్ మీట్ మా అంశాలను మీడియా దృష్టికి తేవాలనుకుంటున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ నిమిత్తం ప్రత్యేక డిఎస్పీ సెల్ అనేది ఉండేది. గత ప్రభుత్వం అనాలోచన కారణంగా దాన్ని తీసేయడంతో ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం కాకుండా నిర్లక్ష్యంగా పోలీసులు పనిభారం ఎక్కువయ్యి ఇబ్బందులు ఎదురవుతున్నారు. అదేవిధంగా ఛార్జ్షీట్ విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది. 3 నెలల్లో చేసే ఛార్జ్షీట్ని సంవత్సరాల వరకు పొడిగిస్తూ కాలయాపన చేస్తూ ఫాల్స్ కింద రెఫర్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కమిటీ తరఫున గతంలో లాగా ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెల్ని పునఃప్రతిష్ఠించాలని చేసి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు విషయంలో జాప్యం జరుగుతుంది కన్నా దానికి నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు దృష్టి తెస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కేసుల్లో పార్టీ 1 నోటీస్ ఇవ్వకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో పోలీసులు పార్టీ 1 నోటీస్ స్టేషన్ పైన చేతులు దులుపుకుంటున్నారు. ఇది సమంజస విషయం కాదు. ఎస్సీ/ఎస్టీ కేసులు నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే దీనిపైన నేను మాట్లాడి చర్చించి తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఏంటని చెప్పేసి ఈరోజు మాకు ఇవ్వడం సమయం అడగడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ నైపుణ్య విద్య అందించేదానికి ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది. దాన్ని రద్దు చేశారు, దాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఏదైతే శ్మశాన రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ వాడలకు శ్మశాన వాడలకు కేటాయించారు, దారులు అనేవి లేవు. ఈ పక్కన కొన్ని సెటిల్మెంట్ భూమి జూపు చేసి కలెక్టర్లు ఎండాస్ చేయడంతో ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని చేతులు దులుపుకుంటారు. భూ చట్ట ప్రకారం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాళ్ళ శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. పార్వతయ్య, తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ మెంబర్ని. ఈరోజు మా రాష్ట్ర కమిటీ మొట్టమొదటిసారిగా కూర్చున్నాము. ఈ కూర్చునే ముందు కమిషన్ చైర్మన్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ మేము ముందు పెట్టారు. అవి మిత్రుడు కొన్ని చెప్పాడు. కొన్ని వాటిలో బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్సీ/ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టు చాలా సంవత్సరాలుగా అవి ఫిలప్ చేయడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మీరు చాలా దళితుల పట్ల చాలా ప్రేమతో చాలా విషయాలు మీరు పాజిటివ్గా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా పునరావృతం చేయకుండా దళితులు ఈ ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో గెలిపించారు. కావున ఆ నమ్మకాన్ని మీరు ఒప్పు చేయకుండా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు రీసర్వే జరుగుతూ ఉంది. ఈ రీసర్వే తర్వాత మిగిలిన భూములన్నింటినీ భూమి లేని పేదలకి పట్టాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు వెళ్ళి ఫ్రీగా చదువుకునే సదుపాయాన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని తీసేసింది. మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము కమిటీ సభ్యులు కోరుకుంటాం. అట్లే ల్యాండ్ పర్చేసింగ్ స్కీము చాలా సంవత్సరాలుగా అది అమల్లో ఉండింది. దాన్ని తీసేశారు. ఆ స్కీమ్ను కూడా పెట్టాలని మేము కోరుకుంటాం. ప్రభుత్వం నుంచి రావడం లేదు. మేము చాలాసార్లు మా ప్రభుత్వాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. కాబట్టి దయవుంచి ముఖ్యమంత్రి గారు మాకు మినిమం కొంత అమౌంట్ని రెమ్యూనరేషన్ ఇస్తే మేము కొద్దిగా చురుగ్గా పనిచేసి గవర్నమెంట్కి ఇతోదిగా మేము సర్వీస్ చేసేందుకు కూడా అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి వారికి మా యొక్క విన్నపం ఏమంటే
ఇవాళ డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వడము, వారి కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించడము హర్షించదగ్గ విషయము. అలాగే గత ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా ఎంతోమంది దళిత వర్గాలు అన్ని జిల్లాలు కూడా అగ్రకులాల చేత ఏదో భూ సమస్యలు ఇతరులు అర్థం కాబట్టి వారు చాలామంది ఉన్నారు. వాటన్ని కూడా మనకు SC/ST 2 యాక్ట్ ప్రకారం ఆ కుటుంబానికి ఉద్యోగం కలిసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటిని అన్ని కూడా పరిశీలించి ఆ ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేస్తూ వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా SC/ST యాక్ట్లో కేసు నమోదైతే 7 days లోపలనే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. చట్టం చెప్తా ఉంది అది. కానీ సంవత్సరాలు పొడుగైనా కానీ కూడా డబ్బులు సగం వాళ్ళకి ఇవ్వడం లేదు. చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి రావాల్సిన ఆ అట్రాసిటీ జరిగినప్పుడు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఆ డబ్బులు ఇవ్వడంలో చాలా వరకు డిలే జరుగుతూ ఉంది. ఏదో ఒక ₹2 కోట్ల అయితే 50 లక్షలు ఇవ్వడము, లేదా పెండింగ్ పెట్టడము, కొంతమందికి రావడము, ఇట్లా చాలా రకాల ఇబ్బందులు గురవుతున్నారు. వాటి అన్నింటి కూడా పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని మొత్తం కూడా క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు నెరమెట్ల ఎల్లన్న, అనంతపురం SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నా. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ నగరం నందు అన్ని జిల్లాల SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల యొక్క సమావేశం పెట్టడం హర్షణీయమైన అంశం. ప్రధానంగా SC/ST అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వము సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి, చర్చించుకోవాల్సిన అంశాలు. SC/STలకు సంబంధించిన సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా SC/ST కాలనీలకు వాడి మా యొక్క ప్రయోజనాలకు వాడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుచున్నాం. అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి మన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ పథకాన్ని అమలు చేసినారు. ఇప్పుడు కూడా దాన్ని తిరిగి అమలు చేస్తూ మా పిల్లలు ఇతర దేశాల్లో చదివే విధంగా SC/ST పిల్లలు ఉన్నత స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏవైతే 22 స్కీములు SC/STకి సంబంధించిన స్కీములు SC కార్పొరేషన్ ద్వారా, ST కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తిరిగి ఈ సంవత్సరము ఆన్లైన్ చేసుకోవాలని చెప్పేసి విడుదల చేసినారు. అయితే మంచి పరిణామమే. కాబట్టి వాటిని తిరిగి క్షేత్రస్థాయిలో రుణాలని అంటే గ్రౌండింగ్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఖచ్చితంగా మాకు అది సహాయం చేయాలని ఈ మార్చ్ బడ్జెట్లో మా యొక్క నిధుల్ని వాడుకునే విధంగా అవి రిలీజ్ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకి సప్లా నిధులు, తర్వాత SC కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా SC/ST అట్రాసిటీ యాక్ట్లో ఆయా జిల్లాల వర్గీకరణలో భాగంగా DSP స్పెషల్ DSP పోస్టులు కొన్ని జిల్లాలకు లేకుండా పోయినాయి, కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ విచారణ నేపథ్యంలో నేర పరిశోధన చేయడానికి సిబ్బంది సరిగా లేదని చెప్పేసి, సిబ్బంది అనుకూలంగా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి నేరాన్ని ఈ పోలీసు వారు ఏం చేస్తున్నారంటే అది ఫాల్స్ కేసులుగానో లేదంటే కోర్టుకు తగిన సమయంలో నేర నిరూపణ పత్రాన్ని సబ్మిట్ చేయడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇట్లాంటి కేసులు, ఇట్లాంటి సందర్భాలని ఆయా DSPలను నియమించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమైనది మా డిమాండ్ ఏంటంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ పటిష్టంగా అమలుపరచాలంటే 41 CRPC నోటీస్ అనేది తొలగించాల. ప్రభుత్వము సుప్రీంకోర్టులో మా తరఫున, ప్రజల తరఫున ఫిల్ అయ్యేలా. ఎందుకంటే అనీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ దాన్ని సాగుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మీకు స్టేషన్ బెయిల్ అని చెప్పేసి ఎక్కడైనా తలబలు కొట్టినా లేదా చంపినా ఇంకో రకంగా, ఇప్పుడు చంపితే తప్ప స్టేషన్ రిమాండ్ పంపడం లేదు. పోలీసులు కొట్టినా కూడా, ఇంకా గాయాలైనా కూడా రిమాండ్ లేదు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, యాజ్ ఏ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభుత్వానికి ప్రజలకు వారసులుగా ఉన్నటువంటి మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని, సామాజిక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి SC/ST రక్షణ పట్ల ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటే 41 నోటీస్ అనేది, స్టేషన్ బెయిల్ అనేది ఇవ్వకుండా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ యొక్క రెమ్యునరేషన్ అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్నటువంటి CWCC కానీ లేదా ఇంకా ఇతర లీగల్ సెల్కి సంబంధించిన కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెమ్యునరేషన్ ఇస్తుంది. కానీ SC/STలకు సంబంధించిన బడ్జెట్ ఎక్కువ ఉంది, అన్ని రకాల ఉన్నా కూడా మాకు మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వకుండా మేము సొంత ఖర్చులతో అనేక గ్రామాల్లో తిరిగి సభలు, సమావేశాలు పెట్టి చేయాలనే
చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాకపోతే మేము ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిని కూడా కలిసి ఈ విషయాన్ని అనేక మార్లు కూడా మా పెద్దలు విన్నవించినారు. దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సమావేశాలు కూడా 3 నెలలకు ఒకసారి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి మొత్తం కారణమైనటువంటి మన పాల్గొంట శ్రీనివాసులు, తర్వాత పర్వతయ్య సార్ గారు, మన రాజ్ కుమార్ అన్న గారు, ఈ సమావేశానికి వచ్చిన మాతోటి సభ్యులు అందరి కృషి వల్ల ఈరోజు ఈ సమావేశం జరిగినందుకు చాలా సంతోషం చేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో యాజ్ ఏ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మా వంతు బాధ్యతగా ప్రభుత్వానికి సేవలు అందిస్తూ, ప్రజలకు సేవలు అందిస్తూ బాధ్యతగా ఉంటామని తెలియజేస్తూ, ఈ యొక్క ఎస్సీహెచ్ఎల్ సమస్యలు పట్టిన మేము ఎక్కడైనా వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే మా యొక్క రిప్రజెంటేషన్ పరిధిలోకి తీసుకుని ఇమ్మీడియట్లీ ఆయా జిల్లా కలెక్టర్లు కానీ లేదా ఎస్పీలు కానీ మాకు ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కారం చేయడంలో భాగస్వామ్యం కావాలని, తర్వాత ఇంకో ముఖ్యమైన విషయము సిఎస్ఆర్ ఫండ్ అనేది కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఈ ఫండ్ని ఎస్సీ కాలనీలో విద్యకి, తర్వాత ఎడ్యుకేషన్కి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎక్కువ జిల్లాల్లో ఈ ఫండ్ని వాడాలని, మా కాలనీకి వాడాలని కూడా